సరస్వతి ప్రార్థన కదా మోహన రాగంలో. వరవీణా మృదుపాణి చెప్పండి, సాహిత్యం చెప్పాలి. వరవీణా మృదుపాణి వనరుహ లోచెను, వనరుహ లోచెను అనమాట, కలిపాను. వనరుహ లోచెను రాణి సురుచిర బంభర వేణి సురనుత కళ్యాణి నిరుపమ శుభగుణలోల, శుభ బాగా గుణలోల నిరత జయ ప్రదశీల వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి సరసీజ స్వనుజనని జయ 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 ప్రదశీల. మోహన రాగం ఎలా ఉంటుందో తెలుసు కదా, చాలా పాటలు విన్నారు మీరు. మంచి అన్నమాచార్య కీర్తన ఉంది ఇందులో. చెప్పండి ఏ కీర్తన ఈ రాగంలో? అన్నీ వింటూ ఉండాలి. నేను పాడితే కాదు, నువ్వు చెప్పాలి. చేరియే సోదగు శిశువితడు దరుడి బ్రహ్మకు తండ్రియునిదడు. చేరియే సోదగు శిశువితడు. విన్నారా పాట? స్వర్ణకమలం సినిమా చూసారా? ఆ సినిమా చూపించండి వీళ్ళకి. స్వర్ణకమలం అని చూశారు వీళ్ళు. భానుప్రియ గారి డ్యాన్స్ ఉంటుంది అందులో, ఎంత బాగుంటుంది అవునా? అందులో ఒక మేడం, ఆవిడ శరణ్ లోవా అని, ఆవిడ ఎదురుకుండా కూర్చుంటే భానుప్రియ గారు చేస్తుంది ఆ డ్యాన్సే చేరియసో. అదే అన్నమాచార్య కీర్తన మనకి. అదే రాగంలో ఆరోహణ అవరోహణ చెప్తాను. సరి గ ప ద స సా ద ప గ రి స సా ద ప గ. అది సంగతి అలా ముందు ముంచే తిప్పేయాలన్నమాట. సరి గ ప ద స ద తప్పు దా ధాటు కదా. సరి గ ప ద దా కిందకు వచ్చాం అనుకో, దా వన్నాం రాకూడదు. సరి గ ప ద సావు ఇంకా బ్రైట్ గా. అది మేజర్ సజ్జమం కదా, పైన ఉంటుంది, దాన్ని బాగా గట్టిగా పట్టుకోవాలి. సాద బగ పాగ. ఇంకో విధంగా పాగ రేస గ గ పా బ
తాళం? ఏ తాళంలో ఉంది ఇది? లయ ఏంటి? మోహన రాగం రూపక తాళం కదా. ఏమిటి రూపకానికి అక్షరాలు? 1 2 1 2 3 4 కదా. సో ముందు ధృతం స్టార్ట్ అవుతుంది. గ గ ప ప ద ప సా సా రీ స ద ద ప తగ్గిపోకూడదు. ద అని వస్తుంది షార్ట్ చూడండి కొంచెం. ద ఇంకా పై రీ స ద ద ప ద ప పడండి. వచ్చు కదా. ద ప గ గ రే గ ప చెప్పనా. గ ప ద స ద దా ఎప్పుడు తప్పంటున్నారు. సరిగ పద అది వేరే రాగం అయిపోయింది. సరిగ పద అది మోహనం. చిన్న దైవతం వేస్తే కొంచెం విను విను నువ్వు అన్నది కరెక్ట్. చిన్న దైవతం వేస్తే కొంచెం రాగం మారిపోయి కొంచెం వాసంతిక రాగం అని ఉంది, దాని పోలికలు వస్తాయి. అది అలా రాకూడదు. అది మోహన. గ ప ద స ద అది ద ప గ గ రే గ గ ద ప గ ప గ గ రే స గ గ గ గ రే గ ప గ ప ప ప గ ప గ ప గ ప ప గ గ ద ప ధ ద ప స స ద గ రి రి స స ఎప్పుడు కూడా పైన పాడే ప్రదేశంలో ఎప్పుడు కూడా ఓపెన్ గా వాయిస్ పెట్టి పాడాలి, ఓపెన్ త్రూ ఉండాలి. అక్కడ మనం కొంచెం కష్టంగా ఉందని నొక్కామనుకో ఇప్పుడు వచ్చింది బ్రేక్ అయిపోతుంది. అలా ఉండకూడదు, ఓపెన్ వాయిస్. ద గ రి రి స స
దస ద ద ద బ గ ప ద స ద బ గ ప ద స ధ ప గ ప ద స ద ధ బ గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స రి రి స ధ స వరవీణ వేరే కాదు వా వా భాష కూడా కరెక్ట్గా బాగా మాట్లాడుతున్నారు వీళ్ళు పాడుతున్నారు కనుక ఇంకా భాష కూడా ఇంకా బాగుంటుంది బాగా పాడితే ఇంకా బాగుంటుంది వరవీణ మృదు పాడి వనరుహలో లోచెను రాణి యాక్చువల్గా కలిపి పాడాలి వనరుహలో చెను రాణి లోచెను రాణి సురుచిర బౌభర వేణి సురనూత కళ్యాణి సురనూత సూర్య కాదు సుర సురనూత కళ్యాణి నిరూపమ శుభగుణ లోన శుభగుణలోన శుభగుణ లోన నిరత జయ ప్రదసీన ప్రదశీల ప్రదశీల నిరత జయ ప్రద నిరత జయ ప్రదశీల వరద ప్రియ రంగనాయకి వాంఛిత ఫల దాయిని
సీజ సను జనని జయ 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 ప్రదశీల మొదటి కాలంలో ఇలా గగ పదవస తర్వాత రెండో కాలం. ఓకే, గగ పదవస శ్రీ గపద సదవగరి వరవీణ మృదుపాణి మనరుగలోచను రాణి సురుచిర బంభరవేణి. అలాగే కాల పై కాలాలు పాడుకుంటూ 3 కాలాల్లో మనం దీన్ని నేర్చుకోవాలి. చాలా బాగా పాడుతున్నారు. భాష కూడా ఇంకా ముఖ్యం. ఏంటన్నా చిన్నపిల్లలు కనుక చిన్న చిన్న టెంపుల్ ఉన్నా కదా పర్వాలేదు, బాగుంది. ఓకే.